దేవుని పట్ల ప్రేమ ఉంటే, దేవుని పిల్లల పట్ల మమత ఉంటే, నీకు మమకారం ఉంటే నువ్వు నిద్రపోవు ప్రశాంతంగా. దైవజనుడు ఒక ఆయన నిండు ముసలితనంలో సేవ చేసి 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 వృద్ధాప్యంలో కొడుకు దగ్గరికి వెళ్ళాడట. పెద్ద వయసు వచ్చింది, నడవలేకపోతున్నాడు, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేని స్థితికి వచ్చేసాడు. కొడుకు దగ్గరికి చేరాడు. కొడుకు జాబ్ చేస్తున్నాడు, సేవకురాల జాబ్ చేస్తున్నాడు. తండ్రికి మంచిగా ఏసీ గది ఇచ్చాడు, కావాల్సిన అన్ని సమకూర్చాడు. నాన్న, ఈ గదిలో నీకు అన్నీ ఉన్నాయి, అటాచ్ బాత్రూమ్ మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి, నువ్వు హ్యాపీగా గడిపేసాయి, చాలా సేవ కూడా చేసావు, సంతోషం అంటే, సరేలే బాబు అని ఆ గదిలో ఉన్నాడు. సాయంత్రం వేళ, నైట్ టైం, మధ్యరాత్రి 12-1 గంట టైంలో ఆ కొడుకు లేచి తండ్రి గది దగ్గరికి వెళ్ళి తలుపు నెట్టాడు. తలుపు నెడితే పెద్ద ఆయన నిద్రపోవట్లా. అట్టనే ఆ గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు, ఏడుస్తున్నాడంట. చిన్న పిల్లాళ్ళ ఏడుస్తా గదిలో అటు ఇటు తిరుగుతా ఉంటే కొడుకు ఆశ్చర్యపోయాడు. ఏమైంది మా నాన్నకి, ఎందుకు ఏడుస్తున్నాడు అని లోపలికి వెళ్ళి తండ్రి ముందుకు వెళ్ళి, నాన్న ఏమైంది, బాగాలేదా, గుండె నొప్పిగా ఉందా, ఏమైనా ఆయాసంగా ఉందా, ఏంటి సమస్య అని అడిగాడు. ఏం లేదులే బాబు, వెళ్ళయ్యా అన్నాడు. అదేంటి నాన్న, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, ఒట్టిగానే లేరా అన్నాడు. నిద్రపోవచ్చు కదా నాన్న, ఎందుకు నువ్వు ఇట్లా దుఃఖపడుతున్నావు అంటే, నిద్ర పట్టట్లేదయ్యా అన్నాడు. ఎందుకు నాన్న అంటే, నా దేవుని సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడురా. నా దేవుని సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడు, చేష్టలుడిగి గదిలో మూలన కూర్చున్నాడు. ఆ ప్లేస్ ఖాళీ అయింది. ఏం చేయాలా అని బాధపడుతున్నాను. రెండవది, నువ్వు పండుకోమన్నావు కదా, నిద్ర పట్టట్లేదు. నరకంలో కాలుతున్న ఆత్మలో వేసే ఆర్తధ్వనులు, కేకలు నా చెవులో మారుమవుతున్నాయిరా, నాకు నిద్ర రావట్లేదు. దేవుని పని చేస్తేనే నేను నిద్రపోతాను, ఆత్మలకు సువార్త చెబితేనే నేను నిద్రపోతాను. ఈరోజు నా శరీరం సహకరించట్లేదు, నాకు నెమ్మది లేదయ్యా అని బోర్ నేర్చాడు. అప్పుడు కొడుకు అర్థమైంది, నాన్న ఒక సైనికుడు తగ్గాడు అన్నావుగా, తగ్గలేదు నాన్న, ఆ సైనికుడు భర్తీ అవుతాడు. ఎట్లా, నాకు శక్తి లేదుగా అన్నాడు. నువ్వు కాదు నాన్న, నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా, నేను వెళ్తాను. ఇప్పుడు నీకు ఇబ్బంది ఉండదు కదా, నువ్వు వెళ్ళలేనందుకు నీ తరపు నుంచి నేను వెళ్తాను, నువ్వు ప్రశాంతంగా ఉంటున్నానంటే కొడుకును కౌగిలించుకుని, ఇప్పుడు నేను నెమ్మదిగా ఉంటా, నీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు ఆస్తులు సంపాదించి, ఏసీ గదులు ఇచ్చి, నాకు బంగ్లాలు ఇచ్చి, నాకు పంచభక్షాలు పెట్టినా నాకు మనశ్శాంతి ఉండదురా. నా దేవుడి పని ఆగిపోయిందిరా, నా దేవునికి రావాల్సిన మహిమ ఆగిపోయిందిరా, ఆత్మల రక్షణ కార్యం ఆగిపోయిందిరా. దాన్ని చేయటానికి పూనుకున్నావు చూడు, ఇప్పుడు నువ్వు నాకేం పెట్టకపోయినా పర్వాలేదురా, నాకు ఆనందం, నాకు సంతోషం అని కొడుకును ముద్దు పెట్టుకొని పంపించాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలంగా మన గుండె కొట్టుకోవాల్సిన తీరు. ఈరోజు క్రీస్తులో ఎంతో ఆనందం పొందుతున్నాం. మనం ఎన్నో భయాల నుంచి విడుదల పొందాం, నిత్య జీవాన్ని పొందాం, నరకం తప్పించుకున్నాం, మనశ్శాంతిని అనుభవిస్తున్నాం క్రీస్తులో. ఒకవేళ శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నున్నా ఆయన ఉన్నాడన్న గొప్ప ధైర్యం అనుకుంది. కానీ మీకు తెలుసా,
ఈరోజు మనకున్న ఈ ఆదరణ, ఈ నిరీక్షణ, ఈ నెమ్మది చాలామందికి లేదు. లోకంలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. చిన్న చిన్న జీవితాలు, పచ్చని జీవితాలు, త్రాగుబోతులుగా మారిపోతున్నారు. చిన్న చిన్న యవ్వనస్తులు భయంకరమైన పాపాల్లో, డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నారు. ఒక్కసారి మీరు చూడండి లోకం వైపు ఎలా ఉందో. లోకం అలా అయిపోతున్నా మనం ఏమీ ఫీలింగ్ లేకుండా ఉన్నామంటే దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ మనలో ఉంటే మన గుండె కొట్టుకుంటుంది. ఏమనో తెలుసా? నా ప్రజల్ని రక్షించయ్యా. ప్రార్థించడమే కాదు, పని చేయాలి మనం. దేవుడు మన హృదయాన్ని మండించునుగాక. దేవుడు మన కళ్ళు వెలిగించుగాక. చల్లారిపోయిన దేవుని ప్రేమ మనలో తిరిగి దేవుడు జ్వాలల వలె రగిలించునుగాక. పరిశుద్ధ తండ్రి, దివ్య సన్నిధిలో దీనిలైన నీ బిడ్డలందరి హృదయాలు నీ మాట చేరవేశావు. వందనాలు. వారి కర్తవ్యం వారికి బోధించాను. ఒక్కసారి మీ అంతరంగాన్ని పరిశీలించుకోండి. దేవుని ప్రేమతో నింపబడిన వాడు దేవుని మహిమ కొరకు బ్రతకడానికి తప్పిస్తాడు. సాటివారి ఆత్మల రక్షణ కొరకు బ్రతకడానికి ఆరాటపడతాడు. నేను బాగున్నాను, నా మట్టుకు చాలనే స్వార్థకాంక్షతో నిండి ఉండడు. ఇతరుల పరిస్థితులు ఏమిటి అనేది ఆలోచిస్తాడు. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, ఎన్నున్న వట్టిదే అని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. గనుక క్షమించలేని మనసు లేదా నీలో? క్షమించలేని మనసు లేదా నీలో? క్షమిస్తున్నావా నీ సాటి సహోదరుని? అర్థం చేసుకుంటున్నావా? సమాధానంగానే ఉన్నావా నువ్వు అందరితో? కొంతమంది విషయంలో అంతరంగంలో ద్వేషం పెట్టుకోలేదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. లోకస్తుల వలె అన్ని అనుకూలంగా ఉంటే ప్రేమించడం, ప్రతికూలంగా ఉంటే ప్రేమ చూపకపోవటం అనేది లోకస్తులకు తగింది. కానీ నీలో ఉండాల్సింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ద్వేషించే వారిని సైతం ప్రేమిస్తుంది, సహిస్తుంది. ద్వేషించే వారిని సైతం రక్షించడానికి తపన పడుతుంది. యేసయ్యా, నాలో ఆ ప్రేమ కొరవడింది నాయన, నా మైండ్ మారిపోతుంది. నిన్ను ప్రేమించటం తగ్గిపోయింది నాలో. నీ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది నాలో. నీ పిల్లల పట్ల ప్రేమ తరిగిపోతుంది నాలో. నేను గుర్తిస్తున్నా నీ లక్షణాన్ని. నీకంటే ఎక్కువగా వేరే వాటితో గడుపుతున్నానయ్యా. నీ గ్రంథం ఒకప్పుడు అమితంగా ప్రేమించి ధ్యానించిన నేను ఈరోజు నీ గ్రంథాన్ని పక్కన పెట్టేశాను. ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా నీతో గడుపుతున్న నేను గతంలో ఈరోజు నిన్ను పక్కన పెట్టేసి వేరే వ్యాపకాలతో గడిపేస్తున్నాను. నీకు నాకు మధ్య ఎన్నెన్నో వచ్చినాయి యేసయ్యా. నన్ను క్షమించి నన్ను మరలా దగ్గరకు తీసుకో తండ్రి. నన్ను ఆకర్షించు తండ్రి. నీ రెక్కల కిందికి నన్ను పిలువు తండ్రి అని ప్రార్థన చేయి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం ప్రార్థన చేద్దాం.